ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మీరంతా సంతోషంగా ఉన్నారని, ఈ యొక్క నూతన సంవత్సరంలో సమాధానంతో దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ దేవుని యొక్క సంపూర్ణతలోకి మనం రావడానికి మన దేవాది దేవుడు ఆయన కృపను అనుగ్రహించి ఆయన వెలుగును మన మీద కృమ్మరించి మనల్ని, మన కుటుంబాన్ని, మనకున్న సమస్తాన్ని, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా వినని వారికి కూడా ఈ వాక్యం అందేలాగా మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్. ఈ రోజున వాక్యం చూద్దాము. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుకొనగా, Genesis chapter 11 verse 4. And they said, come, let us build ourselves a city and a tower whose top is in the heavens. Let us make a name for ourselves, lest we be scattered abroad over the face of the whole earth. దేవునికి స్తోత్రాలు. మనము దేవాది దేవుని యొక్క హృదయాన్ని, దేవుడి యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోకపోతే ఏ విధంగా మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వము, అలాగే మనల్ని ఏ విధంగా దేవునికి దూరం చేస్తుందో మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా కేయిన్ గారు దేవుడు హెచ్చరించినా కానీ కేయిన్ దేవుని మాట వినలేదు. ఆదికాండం 10:11కు మనం వచ్చినప్పుడు నిమ్రోద్ గారి గురించి మనం చూస్తా ఉన్నాము. 10:8లో మనం చూస్తుంటే నిమ్రోద్ హీ బిగాన్ టు బి ఎ మైటీ వన్ ఆన్ ద ఎర్త్ అని ఉంటుంది. గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నాడని ఆయన ఇంట్రడక్షన్ మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత హీ వాజ్ ఎ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్ అని ఉంటుంది. ఈయన గొప్ప వేటగాడు, విలువిద్యలు కలిగిన వేటగాడు అని, దేవుని ముందు వేటగాడని మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. హియర్ వాట్ హీఈస్ డూయింగ్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లైక్ ఎ శాంసన్, బికాస్ ఆఫ్ హిజ్ స్కిల్స్, ఆయనకి ఉన్న విలువిద్యలు, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని, దాంతో హీఈస్ మేకింగ్ బిల్డింగ్ సో మెనీ సిటీస్, ఎన్నో కొత్త కొత్త పట్టణాలు కట్టుకుంటూ తను గొప్పగా ఒక లీడర్గా తను నిలబడుతూ హీ వాంట్స్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఎ బిగ్ నేమ్. చూడండి 9వ అధ్యాయంలో మనం చూస్తే నోవా గారిని దేవుడు ఆశీర్వదించి, ఇక నుంచి మీరు మీ కుటుంబము మంచిగా దేవుని యందు భయభక్తులతో ఆశీర్వాదకరంగా ఉండండి అని మనం చూస్తున్నాము. ఆ యొక్క జల ప్రళయం అయిపోయిన తర్వాత దేవాది దేవుడు నోవా గారిని ఆశీర్వదించారు కదా. ఏమన్నారు? దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనతో ఉండి నడిపిస్తారని మనం నేర్చుకున్నాం, నిబంధన. కానీ ఇక్కడ నిమ్రోద్ జస్ట్ ఒక అధ్యాయం మనం వచ్చేసరికి నిమ్రోద్ హీ వాంట్స్ టు గెయిన్ హిజ్ ఓన్ నేమ్ అండ్ హీస్ గ్యాదరింగ్ పీపుల్ అండ్ హీ వాంట్స్ టు బి ఎ గ్రేట్ లీడర్ అండ్ హీ వాంట్స్ టు బిల్డ్ అప్ టు హెవెన్ అని చెప్పి మనం చూస్తున్నాము. ఆయన పెద్ద పేరు తెచ్చుకోవాలని, ఆ పేరులో ఏం చేస్తుంటే పెద్ద పెద్ద పట్టణాలు కట్టించుకుంటా ఆ యొక్క పరలోక రాజ్యం వరకు ఆయన యొక్క గోపురాన్ని కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. బికాస్ he wants to be a great man. That is what his mind. He is started rebellious against God's word. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలేశారు. సో ఇక్కడ మనము 10:9లో నేను చెప్పాను బిఫోర్ గాడ్ అంటే ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ అగేన్స్ట్ గాడ్. దేవుని వాక్య ప్రకారం కాకుండా, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ కాకుండా ఆయన గొప్పగా అవ్వాలని ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాడు. ఆదికాండము 10వ అధ్యాయం 10లో చూస్తే, and the beginning of his kingdom was Babel, Erech, Akkad and Calneh and in the land of Shinar అని ఉంటుంది. ఆయన యొక్క రాజ్యాన్ని కట్టుకోవడం మొదలేశాడు. రాజ్యాలన్నింటిలో ఇక్కడ మనం చూస్తుంటే ఒక 7-8 ఆల్రెడీ పట్టణాలను కట్టేసుకున్నాడు. ఆయన రాజుగా ఉండాలని ఆయన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. సో అండ్ ఆయనకి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఆదికాండం 11:1-4 వరకు మనం చూసినప్పుడు ఒక్క మాట మనము ఒక క్రైస్తవులుగా, అలాగే వాక్యం వింటున్న మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ గాడ్ గివ్స్ యూ మోర్, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు స్కిల్స్, విలువిద్యలు, అలాగే నీకు జ్ఞానాన్ని ఇచ్చి, నీకు తలాంతులనిచ్చి, నీకు గొప్ప చదువులు చదువుకోవటానికి, లేదా గొప్ప వానిగా నువ్వు అభివృద్ధి చెందడానికి దేవుడు నీ ఎడల కృప చూపించినప్పుడు, దేవుడు నీ ఎడలు చూపించిన కృప దేవునిని మహిమపరిచేదిగా ఉన్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించి దేవుని ద్వారా జరిగిన కార్యాలు మనం ఇతరులకు చెప్పినప్పుడు మనం గొప్ప సాక్షులుగా దేవునికి ఉంటాము. ఇట్స్ ఎ నంబర్ 1 ప్రిన్సిపల్ విత్ గాడ్. బికాస్ వెన్ గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ అస్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనము దేనికి పనికిరాని, మనము దేవుని మీద డిపెండ్ అయ్యే వాళ్ళము. ఎంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటుంటే మనల్ని మనం అంతగా తగ్గించుకొని
దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి ఆయన మన జీవితంలో చేసిన మేలుని మనము ఏ విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నారో దేవుని మహిమపరిచి మనం చెప్పినప్పుడు నిన్ను ఇంకా దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ ఉంటారు. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. ఈ యొక్క రహస్యం చాలా మంది తెలియదు. ఏదో కొంచెం డబ్బు ఉండగానే మనం మిడిమిడి పడిపోయి కింద మీద పడిపోయినప్పుడు అది నీకు కొద్ది రోజుల్లోనే దేనికి పనికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే వీ కెనాట్ బై హెల్త్, మనకు మనం ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. వీ కెనాట్ బై ఎనీథింగ్ అన్లెస్ గాడ్ గివ్స్. వీ కెనాట్ బై అవర్ సెల్స్ ఎనీథింగ్. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. రిమెంబర్, దేవుని కృప మాత్రమే మనల్ని జీవింపజేసి నడిపించేది. మన శ్వాసే దేవుడైనప్పుడు మనం పీల్చుకున్న ఊపిరి 2 నిమిషాలు మన ఊపిరితిత్తుల్లో ఆగిపోతే మనం చచ్చిపోయిన వాళ్ళమని డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు కదా. సో వీ అవర్ సెల్స్ వీ కెన్ డూ ఆ ఫిజియాలజీ ఆఫ్ అవర్ బాడీ, లేదా ఎనాటమీ ఆఫ్ అవర్ బాడీ, లేదా క్రియేషన్ ఆఫ్ అవర్ బాడీ, లేదా ద లివింగ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కడు కూడా మనకి మన లోపల ప్రతి ఒక్క అవయవము పనిచేసేదాన్ని ఫిజియాలజీ అంటారు. అది లోపల పనిచేసేది. దేవుడు ఆ మిషన్ని తిప్పుతా ఉండకపోతే చాలా మందికి మనం వింటా ఉంటాము టోటల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాము. టోటల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఒక సమస్యతో ప్రారంభమైపోయి లోపల ఇంపార్టెంట్ అయిన వైటల్ ఆర్గాన్స్, ఎంతో ఇంపార్టెంట్ అయిన లివర్, కిడ్నీస్, హార్ట్, ఊపిరితిత్తులు అవన్నీ కూడా నెమ్మదిగా పాడైపోతా అన్ని కలిసి పాడవటానికి టోటల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు. చూడండి, మరి ఇవన్నీ లోపల మనం ఏమి చేయకుండా ప్రతిరోజు అవి పనిచేస్తానే ఉన్నాయి కదా. మనం ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు ఆయన కృపలో మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు. మనం మంచం మీద నుంచి పొద్దున్నే లెగిసి తండ్రి ఈరోజు నేను జీవించి ఉన్నాను మీకు వందనాలు అని మనం అనుకున్నప్పుడు దేవునికి హృదయానికి ఎంత సంతోషం కలిగిస్తుంది అది. బికాజ్ వి రిమెంబర్ హిమ్ యాజ్ అవర్ క్రియేటర్, వి రిమెంబర్ హిమ్. వితౌట్ హిస్ నాలెడ్జ్ వీ కెనాట్ సర్వైవ్, వితౌట్ హిస్ గ్రేస్ వీ కెనాట్ సర్వైవ్. ఆయన కృప లేకుండా మనం జీవించలేమని దేవుని మీద డిపెండ్ అవ్వటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ నిమ్రోద్ ద్వారా ఏం నేర్చుకుంటామంటే గర్వం వచ్చేసింది, అహం వచ్చేసింది. ఎప్పుడైనా కానీ చూడండి, గర్వం వచ్చినప్పుడు మనం పడిపోతాము. ఇదే మనం చూస్తా ఉన్నాము ఎక్కడ యెషయా గ్రంథం 14లో, అలాగే ఎజేకియల్ 28లో. సాతానుడు కూడా, లూసిఫర్ కూడా ఏమన్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధానంలో ఉన్న సాతానుడు లూసిఫర్ అనుకున్నాడు దేవుని కంటే నేను గొప్పగా ఉండాలి, ఈ దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎక్కువ ఉండాలని. ఎప్పుడైతే నేను 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 అని చెప్పి ఆ సాతాను మనస్సులో అనుకున్నాడో, ఆ వెంటనే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏ వచ్చినా కానీ మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవటం మొదలేస్తాము. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవడం అంటే మన ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాము, సమాధానాన్ని కోల్పోతాము, మన జీవితంలో ఉన్న సమస్తాన్ని మనం కోల్పోతాము. అసమాధానంతో కేయిన్ లాగా దేనికి పనికి రాకుండా మనము మనసులో ఎలాంటి శాంతి లేకుండా మనము జీవించే వారిగా ఉంటాము. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ న్యూ ఇయర్. అహము, గర్వము, నేను, సెల్ఫ్ రైచియస్నెస్ లేదా నేనే అన్ని చేయగలను అనే ఒక స్వభావం ఒకవేళ మనలో ఉంటే ఆత్మ మనల్ని హెచ్చిస్తూ దేవుని తగ్గిస్తూ ఉంటుంది. అది మనలో తీసివేయబడాలి. వీఆర్ నథింగ్ వితౌట్ గాడ్, వీఆర్ ఎవ్రీథింగ్ విత్ గాడ్. వితౌట్ గాడ్ వీ కెన్ డూ జీరో. దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. సో చూడండి, వాళ్ళ తాతగారు ఎవరు? నోవా గారు. దేవుడు నోవా వైపు చూసినప్పుడు ఎలాగున్నారు? నోవా నీతిమంతుడు అన్నారు, దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నారన్నారు, బ్లేమ్లెస్ అన్నారు. ఆ జనరేషన్లో నోవా ఎంతో మంచి ఆయన అన్నప్పుడు నోవా ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకున్న కుటుంబం ద్వారా వచ్చిన వ్యక్తే నిమ్రోద్ కదా. ఇంకా దేవుని ఏళ్ళ ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి. అలా కాకుండా నేను బలశౌర్యుడిని, నేను అన్ని చేయగలను ఆత్మతో నిమ్రోద్ ఉన్నప్పుడు హీ వాంట్స్ టు బిల్డ్ ఎ గ్రేట్ టవర్, హీ వాంట్స్ టు మేక్ హిజ్ ఓన్ నేమ్. అండ్ దిస్ ఈజ్ హౌ వి స్పీక్ ఇన్ అవర్ రిలీజియన్ ఆల్సో. మన మతాలు, మన ట్రెడిషన్స్ ఇవి కూడా మనల్ని ఇదే చేస్తాయి. ఇట్లా మెటీరియల్ బ్లెస్సింగ్స్, అలాగే ఈ ప్రపంచానుసారమైన ఆశీర్వాదాలు మనం చూసుకుంటే యాక్చువల్గా దేవుని హృదయంలో నుండి వచ్చే ఆ యొక్క రియల్ కనెక్షన్ని మనం కోల్పోతాము. This year we should not be like that. This year we need to humble ourselves. దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుందాము, దేవుని చేత హెచ్చింపబడదాము, దేవుని ఆశీర్వాదాలను పొందుదాము, మంచి మార్గంలో నడుద్దాము, దేవుని బిడ్డలుగా ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మనం ఉందాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టీచింగ్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఎస్ లార్డ్, బికాజ్ ఐ కెన్ డూ, ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్. నిమ్రోదు నాయన ప్రభా, ఇదిగో నేను అన్నీ చేయగలను, ఆ యొక్క దేవుని యొక్క పరలోక రాజ్యం వరకు నేను యొక్క టవర్ని కట్టగలనని వాళ్ళు మొదలేసినప్పుడు నాయన ప్రభా ఇది చూడండి నాయన, మీరు వాళ్ళందరినీ స్కాటర్ చేశారు నాయన, భాషలన్నీ మార్చివేసిన ఆయన, ఆ ప్రదేశంలో ఒక గ్రూప్గా ఉండకుండా మీరు అందరినీ చెల్లా చెదురు చేసి వేశారు నాయన. ప్రభా ఈ రోజున వాక్యం చదువుతున్న నన్ను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని నాయన, ఒకవేళ మాలో కూడా నాయన సెల్ఫ్ రైచియస్నెస్, ఆ సొంత నీతి కానీ లేదా నేను చేయగలను అనే యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాయన ప్రభా, అలాగే తండ్రి ప్రభా మీరు లేకుండా తండ్రి ప్రభా మేము ఏదైనా చేయగలమనే ఆ మాటల్ని మా హృదయంలోంచి తీసివేసిన ఆయన, మీ మీద ఆధారపడి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన ప్రభా మీ యొక్క నిబంధన ఆశీర్వాదాల్లో నడిచే బిడ్డలుగా నాయన, ఏ విధంగా మీ హృదయాన్ని సంతోషపరిచిన భక్తులు నాయన ప్రభా, వారు మీ ద్వారా ఈ యొక్క పరలోక రాజ్య రహస్యాల్లో ఏ విధంగా నడుచుకున్నారో, మీ మాటలో ఏ విధంగా నడుచుకున్నారో, మీకు ఏ విధంగా భయపడి ఉన్నారో అదే విధంగా నాయన మా హృదయాల్లో మీ ఏళ్ల భయాన్ని కలిగించిన ఆయన, అంతేకాదు నాయన మీ హస్తాన్ని ఎల్ల వేళలా మా మీద ఉంచిన ఆయన. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్స్ అని అన్నా నాయన మత్తయి సువార్త 5:3 నాయన, అలాగే మత్తయి సువార్త 5:8 బ్లెస్సెడ్ ఆర్ ద పీపుల్ హూస్ హార్ట్ ఈస్ ప్యూర్, దే షల్ సీ గాడ్ అన్నారు నాయన. అవును నాయన, మా హృదయాన్ని పవిత్రంగా నాయన, అలాగే తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించే విధంగా పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మతో నాయన ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ నాయన ప్రభా, అలాగే మమ్మల్ని సరిచేస్తూ నాయన ప్రభా, మమ్మల్ని శుద్ధీకరిస్తూ నాయన ప్రభా, మీ ఏళ్ల భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నాయన ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.